कंटिन्यू। ओम गम गणपते नमः। ओम गुम गुरुभ्यो नमः। ओम ऐं ह्रीं श्रीं ललितांबिके नमः। ओम ह्रीं ललितांबिके नमः। ओम ह्रीं शारदांबे नमः। ओम ह्रीं श्रीं महालक्ष्मी नमः। ప్రపంచంలో ఈనాడు అందరికీ శివరాత్రి. శివ లేని దేహం శవం, ఈశ్వర లేని దేహం నశ్వరం. అందుకే శివరాత్రికి శివుడు ప్రతి సంవత్సరం ఎందుకు వస్తాడంటే మా కర్మాన్ని మనం వదులుకోవాలని, కాబట్టి శివరాత్రి వస్తుంది. శివుని రాత్రి అంటే మన జీవితంలో చాలా అనుభవం అవుతుంది. మా కర్మాన్ని కడుక్కోవాలి. శివుని తప్ప వేరే ఎవరూ కడుక్కునే అవసరం లేదు. అటువంటిది అందుకే భగవంతుడు ఉన్నాడు. శివుడు నమ్ము, బ్రహ్మ విష్ణు శివుడు. అట్లే దాన్ని కలిపింది ఈ దత్తాత్రేయుడు. నేను దత్తాజ్యోతి అధినేతుని. మీకు అందరికీ మంచి జరగాలి. ఒక శివరాత్రి నాడు అందరికీ వేలు జరగాలి. శివరాత్రి ఇది విశ్వమంతా వెళ్ళండి, విశ్వమంతా శివరాత్రి గొప్పగా ఉంటుంది. ఏంటంటే చెప్పుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి. మనము దళాలు పెట్టుకొని ఒక శివ పంచాక్షరిని, ఓం నమ శివాయ మంత్రాన్ని, తర్వాత లింగాష్టకం, తర్వాత దారిద్ర్య మంత్రాలు, ఇవన్నీ మనం చెప్పుకుంటే జీవితంలో చాలా ఉన్నాయి. శివుని నుంచి లేని పని ఏది లేదు. ప్రతి ఒక్కటి ప్రపంచానికి వచ్చే శివుడే. శివుని తర్వాత అన్నీ. బ్రహ్ముడు జన్మిస్తాడు, విష్ణు పాలిస్తాడు, శివుడు సంహారం చేస్తాడు అన్నట్టు. ఎందుకంటే ఇది శివరాత్రి అందరికీ తెలుసు. శివం లేని విద్య శవంలాక అన్నట్టు. అందుకే ఒక 2 ముక్కలు ఏదో మన వాళ్ళు చెప్పింది కాబట్టి 2 ముక్కల్ని గురు దత్తాత్రేయ జ్యోతిషాలయం, కుందాపుర, కర్ణాటక, అట్లే గుల్బర్గా, ఉమ్నాబాద్, ಕನ್ನಡಂ ಗೆಲ್ಲಿಗೆ ಅನ್ನಂತ ಹೇಳಿದಾಗೆ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗತ್ತೆ. ಈ ಒಂದು ಶಿವರಾತ್ರಿ ಆಚರಣೆ ಮಾಡಿ ಉಪವಾಸ ಮಾಡೋದ್ರಿಂದ ನಮ್ಮ ಕರ್ಮಗಳು ತೊಳೆದೋಗುತ್ತೆ. ರಾತ್ರಿ ಬೆಳಗ್ತನ ಜಪ ಮಾಡಿ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಈ ಶಿವರಾತ್ರಿಯಿಂದ ಕರ್ಮಗಳು ಕಳೆದೋಗುತ್ತೆ. ರಾತ್ರಿ ನಿದ್ರೆ ಮಾಡದೆ ಭಜನೆ ಮಾಡಿರಿ. ಶಿವರಾತ್ರಿ ನಿಮಗೆಲ್ಲದೂ ಒಳ್ಳೇದು ಮಾಡುತ್ತೆ. ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ.